హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు కదా? నేను కూడా సూపర్ ఉన్నా, హ్యాపీగా ఉన్నా. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరి కోసం మేము ఏలూరు టు భీమవరం బై రోడ్లో బైక్ పైన పోయినాం. ఆ జర్నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది మీతో షేర్ చేసుకోవాలని వీడియో చేస్తున్నాం. అందరూ వీడియో లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మేమైతే అప్రాక్సిమేట్లీ 10:30 స్టార్ట్ అయినాం ఏలూరు నుంచి. రోడ్లు అయితే మీరు చూస్తున్నారు కదా, చాలా దారుణంగా ఉన్నాయి. పెథటిక్ కండిషన్, ఎక్కడ చూసినా పెద్ద పెద్ద గుంతలు, పెద్దగా ఉన్నాయి, చాలా గుంతలు. మేము గూగుల్ మ్యాప్ చేసి 62 కిలోమీటర్స్ చూపిస్తుంది, 2 అవర్స్ చూస్తుంది. ఈ బై రోడ్లో మేము పోవాలంటే ఆల్మోస్ట్ 3 అవర్స్ కంపల్సరీ పడుతుంది. ఇట్లానే ట్రావెల్ చేస్తున్నాం. ఎవ్రీ హెవీ వెహికల్ ఇట్లానే పోతున్నాయి, కార్స్, బస్సు అన్నీ కూడా పోతున్నాయి. మేము కొంచెం ముందుకెళ్తే ఒక చిన్న యాక్సిడెంట్ అయ్యింది. ఒక బర్రెని వచ్చేమో లారీ ఏదో గుద్దుకొని పోయింది, మీరు చూడొచ్చు ఆల్రెడీ. నెక్స్ట్ ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, ఏలూరు టు భీమవరం మనం పోయే మధ్యలో కొల్లేరు సరస్సు సూపర్ ఉంటుందండి. కొల్లేరు సరస్సు ఈ జర్నీలో మీకు క్లియర్గా ముఖ్యంగా చెప్పాల్సిన విషయం కొల్లేరు సరస్సు అండి. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ కొల్లేరు సరస్సులో ఎంటర్ అయినాం. ఇది ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా కొన్ని లక్షల ఎకరాల్లో సహజ సిద్ధంగా ఏర్పడిన మంచినీటి సరస్సు. ఇది ప్రకృతి అందాలకు, అరుదైన వలస పక్షులకు పుట్టునీళ్ళ లాంటిది. సరస్సు మధ్యలో ఎన్నో లంకలు ఉన్నాయి, ఎన్నో రకాల చేపలకు కొల్లేరు నిలయం. ఇక్కడకు వలస వచ్చే పక్షుల్లో ముఖ్యమైనవి. సైబీరియా నుండి సైతం కూడా ఇక్కడ పక్షులు వలస వస్తూ ఉంటాయి. గోదావరి, కృష్ణ నదులకు డెల్టా ప్రాంతంలో సహజసిద్ధమైన లోతట్టు ప్రాంతంలో ఈ సరస్సు ఏర్పడింది. ఈ సరస్సుకు తుమ్మేరు, రామలేరు, గుండూరు నుండి కాకా డెల్టా ప్రాంతం నుండి వచ్చే అనేక కాలువల నీటి చేరుతాయి. కొల్లేరు నుండి నీరు ఉప్పుటూరు అనే 62 కిలోమీటర్ల పొడవునున్న ఒకే ఒక వాగు ద్వారా బయటికి వెళ్తుంది. సరస్సు ఆగ్నేయంలో ఉన్న ఈ వాగు ద్వారా నీరు బంగాళాఖాతంలో చేరుతుంది. కొల్లేరు సరస్సు 250 నుండి 340 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. సరస్సు లోతు 0.5 నుండి 2 మీటర్స్ దాకా ఉంటుంది. మనం చూడొచ్చు, చాలా ఉంటాయండి ఇంత పక్షులు ఇక్కడ. మేము ట్రై చేసినాం, ఇంకా చూపించడానికి వీలు కాలే. మాకైతే వ్యూ చూస్తే సూపర్ అనిపించింది, ఎంతంటే మస్తు అనిపించింది. కొల్లేరు సరస్సులో ఆ పక్షులు అవన్నీ చూసేటప్పటికి మాకు మైండ్ బ్లాక్ అయిపోయింది, అలా ఉందన్నమాట అది మంచిగా. ఇప్పుడైతే ఇదంతా ఆక్వాఫామ్కి వాడుతున్నారు వాటరు. ఆల్మోస్ట్ భీమవరం, ఆంధ్రప్రదేశ్ భీమవరం అంటే మీకు అన్ని చేపల చెరువులు, రొయ్యల చెరువులే కనిపిస్తాయి. మొత్తం ఇదంతా కబ్జా చేసారు. చూస్తారా, ఫ్లయింగ్ ఫ్లై అవుతున్నాయి కూడా మేము చూపించాలనుకున్నాం. ఆ వ్యూ చూస్తుంటే ఏమనిపిస్తుంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది. అది సార్, అది రియల్గా చూస్తే ఎక్స్పీరియన్స్ అలా వస్తుంది. ఒకటే మాత్రం చెప్పాలి, మాకైతే మా నడుములు అయితే పడిపోయి తెలుసా. ఆల్మోస్ట్ రోడ్డు మొత్తం ఒకేలా ఉంది, ఏడ చూడు గుంతలు గుంతలు గుంతలు. బైక్లో పోతున్నాం కానీ చుక్కలు కనిపించినాయి మాకైతే. చూస్తాను కదా, చాలా కూడా ఉంటుంది. ఇంకోటి చెప్పవలసిందంటే, వరి ఇప్పుడే ఆల్మోస్ట్ వరి కోసే టైం అయ్యింది. పంట కూడా ఎంత మంచిగా పండింది. అన్నీ గ్రీనరీ అంటే సూపర్. ఈస్ట్ వెస్ట్ కదా, ఎవరైనా కూడా గ్రీనరీకి సూపర్ ఉంటుంది. రైట్ సైడ్లో చూడొచ్చు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. అది సంథింగ్ ఏదో పూజ ఏదో చేశారు ఈరోజు. పక్కన అన్నదానం కూడా చేస్తున్నారు. మేము వెళ్ళాలి, అన్నదానం ట్రై చేయాలనుకున్నాం కానీ మాకు టైం లేక ట్రై చేయడానికి వీలు కుదరక మేము ఆన్ ద వే వెళ్ళిపోతున్నాం. కానీ
పక్కా విలేజ్ అంటే పక్కా విలేజ్ మొత్తం. మెయిన్ థింగ్ ఏంటంటే ఫార్మర్స్ అండి. చేపల చెరువులు, నెక్స్ట్ ఫార్మింగ్ చేస్తారు బాగా యాక్టివ్. చేపల చెరువులు, రొయ్యల చెరువులు బీభత్సంగా ఉంటాయి. మొత్తం ఆల్మోస్ట్ 62 కిలోమీటర్స్ లెఫ్ట్ అండ్ రైట్ చేపల చెరువులు, రొయ్యల చెరువులే కనిపిస్తాయి మనకి. కానీ రోడ్డు మాత్రం చుక్కలు చూపిస్తుంది మాకైతే, మరి దారుణంగా ఉంది. ఆల్మోస్ట్ ఇప్పుడు కైకలూరులో ఎంటర్ అయినాం. కైకలూరు, ఆకవీడు, భీమవరం. ఆల్మోస్ట్ కైకలూరు మీరు చూసుకోవచ్చు. కైకలూరు నుంచి ఆకవీడు 16 కిలోమీటర్స్ ఉంటుంది. ఆకవీడు టు భీమవరం ఇంకో 15 కిలోమీటర్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ మనం ఏలూరు నుండి స్టార్ట్ అయినప్పుడు ఒక్కటే రూట్, 1 వే రూట్ అండి. ఇక్కడ కైకలూరు నుండి చూసుకుంటే కొంచెం రోడ్డు పర్వాలేదు అనిపిస్తుంది. బైక్లో కాబట్టి కొంచెం ఫాస్ట్గానే పోతున్నాం. అదే కారు కానీ బస్సులో అయితే చుక్కలు కనిపిస్తాయి మనకి. కార్ అయితే ఆల్మోస్ట్ 3.5 hours 4 hours కంపల్సరీ పడుతుంది. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ అంతా 1 వే అండి. హెవీ వెహికల్స్ వస్తుంటాయి, లారీలు, పెద్ద పెద్ద లారీలు వస్తుంటాయి. ఇంకా ఆటోస్తాం కదా, వాటి సీడ్ తెస్తుంటాయి. నెక్స్ట్ భీమవరం నుండి చేపల్ని ఎక్స్పోర్ట్ చేస్తుంటారు వేరే వేరే దగ్గరికి. ఇది మనం ఆల్మోస్ట్ ఆక్వీడ్లో కూడా ఎంటర్ అయిపోయినామండి. ఆక్వీడ్ ఇది. ఆక్వీడ్ అంటే మన జబర్దస్త్లో గెటప్ సీన్ ఉంటుంది కదా, వాళ్ళ సొంతూరు అండి ఇది. అది కూడా వెస్ట్ గోదావరి. చూడొచ్చు ఆక్వీడ్ని. ఆల్మోస్ట్ అంతా 1 వే అండి, 1 వే. ఇక్కడ నుంచి రూట్ పర్లేదు కొంచెం. మొత్తం 1 వే, ఎక్కడ కూడా డబుల్ వే రాదు. 62 కిలోమీటర్స్ 1 వేలో పోవాలి. ఆల్మోస్ట్ నెక్స్ట్ మనం ఉండిలోకి ఎంటర్ అవుతామండి. ఇక్కడ ఆల్మోస్ట్ ఉండి రైల్వే గేట్ దగ్గర ఉన్నాం. వీళ్ళు ఏం చేస్తారంటే మనకి రైల్వే ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. కొంచెం ఇక్కడ మాత్రం ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉంటుంది. ఉండి కెనాల్ అండి. ఆల్మోస్ట్ ఇంకా 10 కిలోమీటర్స్లో మనం భీమవరం రీచ్ అయిపోతాం. ఉండి నుండి 10 కిలోమీటర్స్ ఉంది. మొత్తం ఇక్కడ రైల్వే ఫ్లైఓవర్ అంటే మన గేట్ ఉంది కదా, ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇది ఒక 1.5-2 years వరకు ప్రాబ్లమే కంప్లీట్ అయినప్పటికీ. చూసారుగా ఉండి, ఇప్పుడు ఉండిలో ఉన్నాం. ఉండి తర్వాత నెక్స్ట్ భీమవరం, జై శ్రీరామ్. ఆ పల్లెటూరు అట్మాస్ఫియర్ మాత్రం మస్తు ఉంటుందండి. అవుట్స్కట్స్లో ఉన్నామండి. ఆల్మోస్ట్ భీమవరం ఎంటర్ అయిపోయినట్లే. చూస్తారు కదా, వరి కూడా వేస్తారు ఆల్రెడీ పంట.
శనివారం అంటే సంక్రాంతికి ఉంటుందండి కోళ్ళ పందాలు హైలైట్ ఉంటుంది. నేను కంపల్సరీ సంక్రాంతికి విజిట్ చేసి మీకు ఒక వీడియో తీసి పెడతాను. సంక్రాంతికి కంపల్సరీ కోళ్ళ పందాలు అది వాట్ ఉంది. లాస్ట్ వన్ చూడండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి, వీడియోని ఛానల్ని సపోర్ట్ చేయండి. దీని తర్వాత నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్. నేను ఒక నెక్స్ట్ సంక్రాంతికి ఆల్మోస్ట్ ఏమనంటే సంక్రాంతి అంటే ఇక్కడ కోళ్ళ పందాలకి కోట్లలో బెట్టింగ్ కడతారు. 4 days 5 days అయితే క్రౌడ్ చూపిస్తూ ఉంటుంది. అరేంజ్మెంట్లో కూడా అదే ఉంటాయి. కొబ్బరి తోటలు అట్మాస్ఫియర్ వేరే లెవెల్. ఆల్మోస్ట్ ఇప్పుడు స్టార్టింగ్ ఉంటుంది.